హాయ్ అండి, నా పేరు డాక్టర్ సీత. నేను ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని. సో ఈరోజు మనం రుబెలా టెస్ట్ గురించి మాట్లాడదాం. సో నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారనమాట. దాంట్లో రుబెల్లా ఐజీజీ పాజిటివ్ అని ఉంది. నాకు డాక్టర్ ఈ ప్రెగ్నెన్సీ అనేది మనం టర్మినేట్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ పిల్లలు అబ్నార్మాలిటీస్ కలగచ్చు అని భయపడుతూ వచ్చారు. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రుబెల్లా పరీక్ష 2 రకాలుగా ఉంటుంది, ఐజీఎం అండ్ ఐజీజీ. ఒకవేళ ఐజీఎం పాజిటివ్ వస్తే కనుక మీకు యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు, అంటే మీకు ఇప్పుడు రుబెల్లా ఉన్నట్టు అనమాట. అదే ఐజీజీ పాజిటివ్ వస్తే కనుక మీకు యాక్టివ్ ఇన్ఫెక్షన్ లేదు, మీకు యాక్చువల్లీ రుబెల్లాతో ఇమ్యూనిటీ ఉంది. అంటే ఎప్పుడో పాతప్పుడు మీకు ఇన్ఫెక్షన్ వచ్చింది, లేదా వ్యాక్సినేషన్ ఎంఎంఆర్ వ్యాక్సినేషన్ ఏమైనా తీసుకుంటే కూడా మీకు ఇమ్యూనిటీ వచ్చిందని. సో రుబెల్లా ఐజీఎం పాజిటివ్ ఉంటే కనుక మీకు యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. అదే ఐజీజీ పాజిటివ్ ఉంటే కనుక మీకు సేఫ్ అన్నట్టు, అంటే మీకు ఇమ్యూనిటీ ఉన్నట్టు, మీకు మళ్ళీ రుబెల్లా వచ్చే ఛాన్స్ ఉండదన్నమాట. సో ప్రతి ఒక్కళ్ళు ప్రెగ్నెన్సీ ట్రై చేసే వాళ్ళకి రుబెల్లా టెస్ట్ అనేది చేయించాలి. 2 ఐజీఎం అండ్ ఐజీజీ చేయించాలి. ఐజీఎం పాజిటివ్ వస్తే కనుక రుబెల్లా ఇన్ఫెక్షన్ తగ్గేంత వరకు మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకూడదు. అదే ఐజీజీ పాజిటివ్ వస్తే కనుక మంచిది, అప్పుడే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి. అంటే మీకు రుబెల్లా ఇన్ఫెక్షన్కి ఇమ్యూనిటీ ఉన్నట్టు అనమాట. అంటే మీకు ప్రెగ్నెన్సీలో ఎప్పుడైనా రుబెల్లా ఇన్ఫెక్షన్ వచ్చినా మీకు బాడీలో అది ఎఫెక్ట్ చూపించదన్నమాట. సో రుబెల్లా ఇన్ఫెక్షన్ ఎందుకు అంత సివియర్, అంటే ఎందుకు అంత భయపడాలి అంటే, ఈ ఇన్ఫెక్షన్ అనేది ప్రెగ్నెన్సీలో వస్తే కనుక పిల్లల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఐ ప్రాబ్లమ్స్ కానీ, లేదా హియరింగ్ ప్రాబ్లమ్స్ అంటే డెఫ్నెస్ రావచ్చు అనమాట. సో అందుకే ప్రతి ఒక్కళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేవాళ్ళు అండ్ ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి రుబెల్లా టెస్ట్ చేయాలి. ఐజీజీ పాజిటివ్ వస్తే వెరీ గుడ్, ఐజీఎం పాజిటివ్ వస్తే కనుక రుబెల్లా ఇన్ఫెక్షన్ తగ్గాకే, ఇమ్యూనిటీ వచ్చాకే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి.